బేసిక్ ట్రైనింగ్లో ఎలా ఉంటుంది ట్రైనింగ్ అంటే ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, డిసిప్లిన్, ఆ తర్వాత వాళ్ళకి డబ్ల్యూటీ మీన్స్ వెపన్ ట్రైనింగ్, వీటన్నిటి గురించి అవేర్నెస్ ఇస్తారు. పెట్రోలింగ్ చేపిస్తారు. నైట్ పెట్రోలింగ్ ఎలా ఉంటుంది, డే పెట్రోలింగ్ ఎలా ఉంటుంది, లాంగ్ వాకింగ్ ఎలా ఉంటుంది. మనం వాకింగ్ చేస్తూనే మనతో పాటు ఒక 30 kgs వెయిట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ట్రైనింగ్లో కూడా. ట్రైనింగ్లో ఆ తర్వాత అసాల్ట్ ఉంటుంది, కొండల్లా ఉంటే వాటిని జంప్ చేయాల్సి ఉంటుంది, వాటర్లో స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ 24 weeks అయిన తర్వాత 4 weeks లీవ్ ఇచ్చారు, రిక్రూట్ లీవ్. అది హాలిడేస్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్లోకి వచ్చాం. అడ్వాన్స్లో ట్రేడ్ వైజ్ డివైడ్ చేస్తారు ఆర్మీలో. కొంతమంది జనరల్ డ్యూటీస్, కొంతమంది ఆపరేటర్స్, టెక్నికల్ అసిస్టెంట్, సర్వేయర్, క్లర్క్, అలా కొన్ని ట్రేడ్ వైజ్ డ్యూటీ. నాకు ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రేడ్ బేస్లోనే నేను ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. అయితే ఎప్పుడైతే నేను ఆర్మీ కంప్లీట్ అయ్యి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు పోస్టింగ్, యూనిట్కి అయితే పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్కి వెళ్ళేసరికి హరిద్వార్లో పోస్టింగ్ వచ్చింది, ఫస్ట్ పోస్టింగ్ ఉత్తరాంచల్. దాని పక్కనే పోస్టింగ్ వస్తే నేను యూనిట్కి వెళ్ళిన తర్వాత ఒక 4 daysలోనే, విత్ ఇన్ 4 daysలోనే మనకి ప్యాకప్ చేసుకొని కార్గిల్కి జరుగుతుంది, అట్లా మూవ్ అవ్వాలని చెప్పని మా సీనియర్స్ చెప్పారు. అప్పుడు మీకు ఏమనిపించింది అంటే వచ్చింది ఇప్పుడే మళ్ళీ యుద్ధంలో పరిగెడుతున్న కార్గిల్లో? అవును, ఏమనిపించింది అప్పుడు? జస్ట్ అప్పుడు నేను 18 years అంతే. ట్రైనింగ్ అయిపోయింది 1 year, నేను వచ్చాను. వచ్చిన వెంటనే 4 yearsలో యాక్చువల్లీ అప్పటికి యూనిట్లో కూడా ఎవరు లేదు, చాలా తక్కువ స్ట్రెంత్ ఉండేది. అంటే ఒక యూనిట్లో ఇంతే ఉంటారా అనిపించింది. అందరూ ఆల్రెడీ ఫార్వర్డ్లో ఉన్నారు, అక్కడ ట్రైనింగ్ మన కార్గిల్లో ఉన్నారని చెప్పన్నారు. మీరు కూడా పదండి అని చెప్పని తీసుకెళ్లారు. సరే, అందరితో పాటు నేను సీనియర్స్తో పాటు లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాను. జమ్మూకి వెళ్ళిపోయిన తర్వాత జమ్మూ అక్కడ ట్రాన్సిస్ట్ క్యాంప్ ఉంటుంది. ఆ ట్రాన్సిస్ట్ క్యాంప్ హోల్డ్ చేసి మిగతాదంతా మా సీనియర్సే చూస్తున్నారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంతగా ఐడియా లేదు. వాళ్ళతో పాటు వెళ్ళి ఇంకా మనం కాశ్మీర్ దాటిపోయి ఇంకా కొండల్లో వెళ్ళిపోయి డావర్ ఎక్కడెక్కడికో ఆల్మోస్ట్ సర్ఫేస్ నుంచి 10 meters హైట్ అనమాట. హైట్ అంత హైట్ లో అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. డిగ్రీ -40 degrees ఐస్ అంత తక్కువ ఉంటుంది. అయితే అలాంటి ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మా సీనియర్స్ అందరు ఉన్నారు. నన్ను తీసుకెళ్లి మా కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ ఇంటర్వ్యూ చేసి ఇట్లా ఇంట్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ లో పెట్టారు. అప్పుడు ట్రేడ్ ఏందని దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్ అందరినీ గన్ పైన పంపించేశారు. గన్స్ ఉంటాయి. గన్స్ అంటే మన స్మాల్ ఆర్మ్స్ కాదు, పెద్ద పెద్ద గన్, బఫోర్స్ గన్స్, చాలా పెద్ద గన్స్. వాటి రేంజ్ 100 kilometers అంత రేంజ్ ఉంటుంది. 50 చాలా రౌండ్ వెయిటే ఉంటుంది, ఒక 30 kgs. అలాంటిది ఆ 25-30 kgs అలా ఉంటుంది. వాటితో ఇంకా హెల్పింగ్ చేయడం వరకే మనం చేసాం. హెల్ప్ అంటే వాళ్ళకి తీసుకెళ్లి రౌండ్స్ ఇవ్వటం, ఎవరికైనా ఫుడ్ సప్లై చేయటం. అంటే ఒక కొత్తగా జాయిన్ అయిన జవాన్కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి సీనియర్స్ తో పాటు సపోర్టింగ్ గా ఉంటూ ఉండేది. కాకపోతే మొత్తం చూస్తూ ఉండేవాడిని. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది, ఒక టైం నుంచి వాళ్ళు ఫైర్ చేస్తే వాళ్ళకి మన రెస్పాండ్ ఫైర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ మళ్ళీ క్లోజ్ అవ్వేది ఫైరింగ్. అటు పాకిస్తాన్ వాళ్ళు ఫైర్ చేస్తే మనం ఇక్కడ నుంచి చేయటం. అయితే మనం స్టార్ట్ చేయము, వాళ్ళు స్టార్ట్ చేస్తే మనం వాళ్ళకి రెస్పాండ్ మేము చేస్తున్నామని ఇచ్చేవాళ్ళం. ఆ ఓపీ విజయ్ అనే కార్గిల్ వార్లో నేను అక్కడ ఆ టైంలో ఉండి చిన్న వయసులోనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది. ఎలా ఉంటుంది యుద్ధం, యుద్ధంలో ఏమవుతుంది, ఇంజూర్డ్స్ ఎలా అవుతారు, దేశానికి ప్రాణత్యాగం చేయడం అంటే ఏంది, అమరులు ఎలా అవుతారు. ఈ యుద్ధంలో 24 గంటలు ఫైట్ చేస్తుంటారా లేదంటే టైం గ్యాప్ తీసుకుంటారా? లేదు, టైం గ్యాప్ ఉంటుంది. కొంచెం టైం గ్యాప్ మన సైడ్ నుంచి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఫైర్ కంటిన్యూ మళ్ళీ స్టార్ట్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అది ఆర్డర్స్ దొరుకుతాయి మాకు, ఎలా ఉంటుంది ఈ టైంలో ఫైర్ చేయాలని చెప్తే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చేస్తే మనం స్టార్ట్ చేస్తాం. ఒక టైం నైట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లాగ్ అనేది చెప్పిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేస్తారు ఫైరింగ్. చేయాల్సిందే అని కూడా లేదు. కొన్ని టైంలో నైట్ అంతా కూడా ఫైరింగ్ జరుగుతుంది. అలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్. నైట్ అంతా హోల్డ్ జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి ఫుడ్ తినని పరిస్థితిలో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇద్దరు అంటే కంపల్సరీ గన్ మీద ఒక 7 members ఉండాల్సిందే ఒక గన్ మీద. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఫుడ్ ఎక్స్చేంజ్ చేయాలంటే అంత టైం ఉండదు. రౌండ్స్ వచ్చినప్పుడు ఇంజూర్డ్ కూడా అవుతుంటారు చాలా మంది, అలా జరుగుతుంటుంది అక్కడ. మీరు ఒక మాట అన్నారు, చురుకల తప్పిందని ప్రమాదం లేకుండా నేను అమరునయ్యేటోనని. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఏంటంటే మనకి ఆ టైంలో తెలియదు. ఎవరైనా కూడా యుద్ధం చేస్తున్నామని చాలా గర్వంగా దేశం కోసం చేస్తుంటారు. అయితే అది ఆ టైం తెలియదు అనమాట. ఒక్కసారిగా వచ్చి బాంబు వేసి మనం ఏం చేయలేము.
కానీ మనం అక్కడ ఉండబట్టి ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళకి ఎవరైతే ఇంకొకరు రెడీ చేంజ్ రౌండ్ లాగా ఒకళ్ళకి ఏదైనా అయిపోతే నెక్స్ట్ ఇంకో జవాన్ వచ్చేస్తారు, ఇంకో జవాన్ వస్తారు. అది చేస్తూనే ఉండబట్టి ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం మన కంట్రీని. డెఫినెట్గా ఆడ ఎప్పుడో ఒకసారి కదా, రెగ్యులర్గా ఆడ ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటే మన జవాన్లు అమరవీరులు అవుతుంటారు. కాశ్మీర్లో రెగ్యులర్గా జవాన్లు వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ కూడా ఒక జవాన్ అమరుడు అవడం జరిగింది ఢిల్లీలో. ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా హతమార్చడం జరిగింది మన జవాన్. అవి రెగ్యులర్గా దేశాన్ని ప్రొటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సోల్జర్స్ రెగ్యులర్గా అక్కడ యాక్టివ్ పొజిషన్లో ఉంటారు. ఒకవేళ అట్లా అమరుడైన వీరుని చూసినప్పుడు కానీ, ఇంజూర్ అయిన వీరుని చూసినప్పుడు కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? వాళ్ళని తీసుకెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారో అవన్నీ ఏమి చెప్పగలుగుతారు? వాళ్ళు డిఫరెంట్ టైప్స్, కొంతమందికి హ్యాండ్స్ కట్టి లెగ్స్ కట్ అవ్వడం, లేకపోతే కొంతమందికి హార్ట్ బీటింగ్. చూసాను, చిన్న వయసులోనే ఇవన్నీ చూసేసాం కాబట్టి ఇంత చిన్న వయసులోనే ఇంతమందికి నేను చేయగలుగుతున్నాను. అవన్నీ ప్రాక్టికల్గా చూసాం కాబట్టి యూత్కి ఇంకొంచెం మోటివేషన్ లాగా చెప్పగలుగుతున్నాం. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా వాయిస్ పబ్లిక్ వింటున్నారంటే అది నేను చూసిన ప్రాక్టికల్ అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ యుద్ధం ఎలా ఉంటుంది, ఆ తర్వాత సర్వీస్లో ఎలా ఉంటుంది, ఎంతెంత హైట్లో మన వాళ్ళు ఉంటారు, గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో కూడా అక్కడ డ్యూటీలు చేస్తారు అనేది, ఇవన్నీ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. చాలా బాధ అనిపించేది. ఇంత ఎవరి కోసం చేస్తున్నారంటే మన దేశం కోసం చేస్తున్నాం మనం. ఇంత రక్తం పోతూ ఉంది, మనిషి చనిపోతున్నారు కళ్ళ ముందరే అన్నప్పుడు కూడా ఇది దేశం కోసం మనం చనిపోతున్నట్టు దీనికి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు, ఆ దేశం కోసం చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అమరవీరు జవాన్ అని చెప్పని ఒక పేరు ఉంటుంది. దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. అది కొంతమందిలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఆ దేశం కోసం చెయ్యాలి అనే తపన. ఇప్పుడు ఎంతో మంది యూత్ నాకు అసలు శాలరీస్ కూడా వద్దు సార్, జీతాలే వద్దు, నేను వెళ్ళి దేశ సేవ చేస్తాను అని, ఇలాంటి ఎంతో మంది దేశం కోసం సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి తోడు TOD అని కూడా కొత్తగా పెట్టడం జరిగింది, టూర్ ఆఫ్ డ్యూటీ అని. చాలా మంది ట్రై చేసి ఆర్మీలో వెళ్ళలేక ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఏజ్ ఇచ్చి మీరు ఇంకొంతమంది రండి దేశం సేవ చేయడానికి అని చెప్పని ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. 3 years సర్వీస్ చేయొచ్చు, 25 years దాకా ఏజ్. 3 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళు దేశం కోసం సర్వీస్ చేసి వచ్చామనే ఒక గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఒక ఆర్మీ సోల్జర్, ఒక సైనికుడు సాక్రిఫైస్ అయ్యి ఆగు నీకు ఫ్యామిలీ ఉన్నారు, నాకంటే ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అని చెప్పేసి సాక్రిఫైస్ అయిన జవాన్లు చాలా మంది ఉన్నారు సార్. అట్లా ఏం ఉండదండి. ఎందుకంటే సర్వీస్ ఒక ఆర్మీ అని కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా, పారామిలిటరీ ఫోర్స్ అయినా, సర్వీస్లోకి వెళ్తే అక్కడ నీకు పిల్లలు ఉన్నారు అని ఉండదు. నువ్వు ఏం కులము, నువ్వు ఏం మతము, నువ్వు ఏ స్టేటు, నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చావు అనేది ఉండదు. మనం అంతా ఒకటే. ఒకళ్ళకొకళ్ళు ఆడ సాక్రిఫైజే ఉంటుంది. ఎవరైనా ఇంకొకళ్ళని కాపాడడానికి ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ఎవరైనా తనకు తెలిసి ఇక్కడ పడుతుందని చెప్పి తను వెళ్ళి నెట్టేసేస్తాడు, కానీ తను అక్కడ పెట్టి నేను సేఫ్ అవ్వాలని చెప్పని చేసే ఆలోచన ఎటువంటి సోల్జర్స్ లో ఉండదు. తనని సేవ్ చేయాలి, నేను ఉండాలి అనే కాన్సెప్టే ఉంటుంది. అలా సేవ్ చేసిన వాళ్ళు ఎవరైనా స్టోరీ ఏమైనా ఐడియా ఉంది సార్? ప్రాక్టికల్ గా అట్లా ఏం లేదు. కాకపోతే మాకు డైరెక్ట్ అక్కడ నుంచి ఫైర్ అవ్వడం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైర్ అవ్వడం అయితే ఏం లేదు. ఓకే సార్. మీకు జరిగిన అంటే మీరు చూసిన కొంతమంది ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ జీవిత చరిత్రలో మీకు ఏమైనా తెలుసుకుంటే చెప్పగలుగుతారు సార్? చాలా మంది ఉన్నారు మా దానిలో. కొంతమంది వీర్ జవాన్లు రాష్ట్రీయ రైఫిల్ అంటే RR అని అంటారు, అది కాశ్మీర్ ఇటు సైడ్ జాబ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది టెర్రరిస్టులు వాళ్ళతోటి ఫైట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్. అలాంటి వాళ్ళల్లో ఎంతో మంది 4-5 టెర్రరిస్ట్ని చంపి కూడా మా బెటాలియన్ నుంచి అశోక్ అనే ఒక సోల్జర్కి సేనా మెడల్ ఇవ్వడం జరిగింది. తను డైరెక్ట్ ఫైర్ చేయడం, 4-5 ఉగ్రవాదులను చంపడం జరిగింది. అలా మా యూనిట్ నుంచి చాలా మంది, మా బెటాలియన్ నుంచి మంచి వాళ్ళకి అవార్డ్స్, ఏదైతే యుద్ధ వీరులు అని చెప్పనే అవార్డ్స్ చాలా మందికి వచ్చినాయి. అది స్పెషల్లీ కొంతమంది కమాండోస్, పారా కమాండోస్ని కూడా కొన్ని చోట్ల డే అండ్ నైట్ కూడా వార్ చేయాల్సి ఉంటుంది. అలాంటి చోట పారా కమాండోస్ని పంపిస్తారు.